విశ్వత ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణపై వాస్తవాలు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో 3 రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించింది. ఇలాంటి ప్రకటనతో భక్తుల మనోభావాలకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది. లడ్డూలో కల్తీ జరిగిందనేందుకు ఆధారాలు ఏమున్నాయని క్వశ్చన్ చేసింది. అటు టీటీడీ తరపున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ్ లూత్రా కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టు భావిస్తున్నామని, లడ్డూ నాణ్యతపై భక్తులు కూడా ఫిర్యాదు చేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. కానీ కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, టీటీడీ వాదనపై స్పష్టత కావాలని కోరింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు వాదనలు విన్నాక విచారణను నేటికి వాయిదా వేసింది. దర్యాప్తు సిట్తో కొనసాగాలా లేక స్వతంత్ర సంస్థతో చేయించాలా అనే దానిపై సాలిసిటర్ జనరల్తో మాట్లాడి నిర్ణయిస్తామంది సుప్రీంకోర్టు. దాంతో అధికార ప్రతిపక్షాలతో పాటు అందరి చూపు ఇప్పుడు సుప్రీంకోర్టు తీరుపైనే పడింది. సిట్ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, సిబిఐ విచారణకు మొగ్గు చూపుతుందా, లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశిస్తుందా అనేది సస్పెన్స్లో మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. వచ్చినది ఏదైతే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన లడ్డూ వ్యవహారంలో, తిరుమల లడ్డూ వ్యవహారంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా ఒక దుమారం రేగినైతే చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ను అయితే ఏర్పాటు చేసి ఇప్పటికే ఒక దర్యాప్తును అయితే చేస్తూనే ఉన్నారు. గత నెల 15వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే లడ్డూలో జంతు కొవ్వుతో పాటు చేప నూనె కలిపారని చెప్పేసి కల్తీ జరిగింది అని చెప్పేసి ఏదైతే ప్రకటన చేశారో ఈ ప్రకటన దాదాపుగా అంటే దేశవ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులంతా కూడా దీనిపైన పెద్ద ఎత్తున అయితే ఆ నిరసనలు వ్యక్తం చేసిన విషయం అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే 25వ తారీఖు అయితే ఏఆర్ డైరీ పైన ఇప్పటికైతే కేసు అయితే నమోదు చేయడం చూస్తున్నాం. దీని అన్నిటికి సంబంధించి ఒక సిట్ను కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ కూడా చాలా దూకుడుగా అయితే వ్యవహరిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎటువంటి ఆధారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ వ్యవహారంలో ప్రకటన చేయటం ఇది హిందూ భక్తులందరినీ మనోభావాలు దెబ్బతినే ఉన్నాయని చెప్పేసి ఒక సుప్రీంకోర్టులో ఒక పెద్ద పిటిషన్ అయితే, దీంతో పాటు మరొక ముగ్గురు కూడా ఈ యొక్క లడ్డూ వ్యవహారంపై పిటిషన్ అయితే దీనిపైన స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొన్ని 8 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ప్రశ్నలు అయితే సంధించడం చూస్తా ఉన్నాం. ఏ ఆధారంతో మీరు ఇటువంటి ప్రకటన చేస్తారు, హిందూ మనోభావ భక్తులు దెబ్బతినవా అంటూ కూడా సూటిగా ప్రశ్నించింది. ఇవే కాకుండా దాదాపుగా మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏ విధంగా మీరు లడ్డూలో కల్తీ అని చెప్పారని చెప్పి దాదాపుగా ఇలాగా 8 ప్రశ్నలతో కూడుకున్నటువంటి ఒక దీన్ని సుప్రీంకోర్టు అయితే సంధించడం చూస్తాను. ఈ నేపథ్యంలో ఏదైతే ఇరు వాదనలు వినిపిస్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అయితే వాదనలు అయితే వినిపించారు. ఈ విన్నటువంటి సుప్రీంకోర్టు అయితే ఏదైతే సాలిసిటర్ జనరల్ అభిప్రాయం మేము తీసుకుంటాం
తీసుకున్న తర్వాత సిట్ బృందం కొనసాగించాలా, లేకపోతే సిబిఐతో దర్యాప్తు జరిపించాలా, లేకపోతే జుడిషియల్ ఎంక్వైరీలు అనే విషయంపై మేము మాట్లాడి చెప్తామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూస్తాను. ఇవన్నీ నేపథ్యంలో ఈ రోజు అయితే సుప్రీంకోర్టు అయితే ఏదైతే ఆ సుప్రీంకోర్టు లడ్డూ వ్యవహారం సంబంధించిన కేసును అయితే ఈ రోజు వాయిదా వేయడం అయితే చూస్తాను. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి జరిగేటటువంటి సుప్రీంకోర్టులో అయితే మరొకసారి వాదనలు అయితే జరగబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏదైతే తిరుమల లడ్డూకు సంబంధించి తుది తీర్పు అయితే వెలువడినట్లు మనకు ప్రధానంగా తెలిసిన వైపు. థ్యాంక్ యూ కృష్ణ.